కృషిపాల్ గురించి మాట్లాడకూడదు అనుకున్నాను. ఎందుకంటే వీకే రానా కూడా ఈ ఆయన గురించి మాట్లాడొద్దు అని పోస్ట్ పెట్టడం జరిగింది. కానీ నా మనసు ఒప్పుకోవట్లేదు. ఎందుకోసం అంటే ఏదో ఉద్దేశపూర్వకంగా ఏదో కారణం ఉంది, అందుకనే నేను ఆ వీడియో ఆ రకంగా పెట్టాను అని మనోడు చాలా తీపిగా చావు కబురు చెప్పినట్టుగా అనిపిస్తుంది. అయితే క్రైస్తవ్యానికి వచ్చిన నష్టం కానీ పోయినా ఏమీ లేదు. కానీ అతనికి తెలియనటువంటి విషయం ఏంటంటే అతనే ఒక మోసగాడిగా, ఒక అబద్ధికుడిగా సమాజంలో అందరూ గుర్తించే పరిస్థితి వస్తుంది. ఎందుకనంటే నిజంగా ఏదైనా ఉద్దేశం ఉందంటే, ఏదైనా కారణం ఉంటే క్లియర్గా మాట్లాడవచ్చు నిజాయితీగా. అప్పుడు తన నమ్మకత్వాన్ని అందరూ గుర్తిస్తారు. కానీ ఒక ఉద్దేశం ఉందని, ఒక కారణం ఉంది అని తనకు నచ్చినట్లుగా ఒక అబద్ధాన్ని వక్రీకరించి ప్రజల్లోనికి తీసుకెళ్ళి, అంత మాత్రమే కాకుండా వీకేఆర్ గారి యొక్క స్టూడియోకి వెళ్ళి తనకు నచ్చినట్లుగా మాట్లాడి ఈరోజు ఈ రకంగా అతను మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అతన్ని మనం ఏమనాలి? ఏం చేయాలి? అతనికి ఒక నిజాన్ని నిజాయితీగా ఒప్పుకోలేనోడు, ఒక నిజాన్ని నిజాయితీగా ప్రజలకి చెప్పలేనోడు, ఇంకా అతను ఎన్ని మాటలన్నా ఈరోజు హైందవ సోదరుమణులు కూడా ఆయన నమ్మరు. ఎందుకనంటే కరుణాకర్ సుగుణ గారే అప్పుడు ఇతను డబ్బులకి కకృతి పడ్డాడు, ఇక డబ్బులు దొరకకపోయేటప్పటికి ఇంకా ఆ రకంగా పోయిండని కరుణాకర్ గారే అన్నారు. కాబట్టి ఇప్పుడు హైందవ సోదరులు కూడా ఆయనకి నమ్మరు, ఇటు క్రైస్తవులు కూడా నమ్మరు. ఎందుకంటే నమ్మకత్వాన్ని కోల్పోయాడు. నిజాయితీ లేదు, నీతి లేదు, న్యాయం లేదు. అబద్ధం మాట్లాడాలి, మోస మాటలు మాట్లాడడం, దొంగ మాటలు మాట్లాడడం, ఏమనాలి ఆయనకి మనం? కాబట్టి ఆయన ఇష్టం, ఆయనకి మనం ఏమనేది లేదు. వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఉంటుంది. ఈరోజు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. మంచి ఉద్దేశం కలిగి ఉంటే మంచి జరుగుతుంది, చెడు స్వార్థం బుద్ధి కలిగి ఉంటే స్వార్థానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఇక ఆయనకి మనం అనేదేం లేదు, ఇక ఆయన ఇష్టమే. కాబట్టి క్రైస్తవ సోదరులు దాని గురించి ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. వాడు మొన్నటి వరకు దేవుడు నన్ను దర్శించాడు, దేవుడు నాతో మాట్లాడాడు, ఇక నేను క్రైస్తవుడిని, యేసుక్రీస్తు కంటే మరి గొప్పవారు ఎవరు లేరు అన్నట్టుగా మాట్లాడాడు. ఇప్పుడేమో ఆ రకంగా మాట్లాడుతున్నాడు. ఇక ఆయనకి మరి బుర్ర ఎలాగో ఏటో, ఇక ఆయన ఇష్టం. కానీ మనమేమి చింతించాల్సిన అవసరం. ఎందుకంటే క్రైస్తవ్యం మీద బురద జల్లాలని 2000 సంవత్సరాల నుండే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదేమో కొత్త కాదు. దీనికి గురించే మనం తెగ ఆలోచించి ఇలా చేసాడని మనమేం బాధపడాల్సిన అవసరం మరేమి కూడా లేదని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను.